చాలా మంది వెయిట్ లాస్ కోసం చాలా రకాల రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటారు. జనరల్ గా వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. నేను ఇవాళ చూపించబోయే సలాడ్ రెసిపీ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పదార్థాలన్నీ కూడా మనం చేసుకోబోయే సలాడ్ కి డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే పదార్థాలు. ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా మనం సలాడ్ లో యూజ్ చేసే ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్. జనరల్ గా మనం సలాడ్ లో యూజ్ చేసే వెజిటేబుల్స్ అన్ని కూడా మన చాయిస్ కి తగినట్టు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ని చూస్ చేసుకున్నాను. అది ఏంటి అంటే చైనీస్ క్యాబేజ్, క్యూకుంబర్, లెట్యూస్, రా క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అండ్ పింక్ క్యాబేజ్. ఇప్పుడు డ్రెస్సింగ్ కి కావాల్సినవి ఫస్ట్ ది మింట్, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, లెమన్, యోగర్ట్. గ్రీక్ యోగర్ట్ ని నేను తీసుకున్నాను. సో ఎనీ ప్రోటీన్ రిచ్ యోగర్ట్ కానీ ఫ్యాట్ లెస్ ఉన్న యోగర్ట్ ని కానీ మీరు యూజ్ చేయొచ్చు. సీజనింగ్ కోసం బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ పానీపూరి మసాలా తీసుకున్నాను. దీంట్లో మంచి ఫ్లేవర్ అండ్ ట్యాంగీనెస్ ని యాడ్ చేయడానికి. ప్రోటీన్ సోర్స్ కింద పన్నీర్ అండ్ బాయిల్డ్ పీనట్స్ తీసుకున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మింట్, కొరియాండర్, యోగర్ట్, గ్రీన్ చిల్లీస్, పన్నీర్, లెమన్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్, కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేద్దాం. డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ సలాడ్ని ఎలా మిక్స్ చేసుకోవాలని చూసేద్దాం. ఇప్పుడు నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను తినబోయే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. పింక్ క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొన్ని ఆనియన్స్, టొమాటోస్, క్యూకుంబర్, చైనీస్ క్యాబేజ్ నాకు చాలా ఇష్టం. సో ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. ఇవాళ నాకు ఐస్ బర్గ్ దొరకలేదు, లేదా ఐస్ బర్గ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సలాడ్ మిక్సింగ్ ని వేసేసుకుందాం. తర్వాత హియర్ కమ్స్ ద కింగ్ ఇంగ్రీడియంట్. సో పీనట్స్ నా ఫేవరెట్. సో పీనట్స్ మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోండి. హై క్యాలరీస్ ఉంటాయి. సో కీప్ ఏ నోట్ ఆన్ యువర్ పీనట్స్. సో కొంచెం పెప్పర్, కొంచెం పానీపూరి మసాలా టు యాడ్ టేస్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సలాడ్ ని టేస్ట్ చేద్దామా? టెంప్టింగ్ ఉంది కదా. సో హై ఇన్ ఫైబర్, హై ఇన్ ప్రోటీన్స్, మనకు కావాల్సినంత క్యాలరీస్ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా? ఇలాంటి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.